హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అయితే ఆఫర్స్ అయితే కొన్ని రివీల్ చేసింది. ఇప్పుడు చూద్దాం ఆఫర్స్ ఏటేటి ఉన్నాయి అనేది, అండ్ మై చాయిసెస్ నేను పిక్ చేసేవి ఏంటి అనేది చూద్దాం. పోకో C3 3GB ర్యామ్, మనకి పోకో C3 ప్రిఫర్ చేయొచ్చు, లేదా రియల్మీ కూడా ఉంది 6500 అనుకుంటా, బట్ 2GB ర్యామే. అది మరి 2GB ర్యామ్ అంటే అస్సలు దేనికి పనికిరాదు ఈ జనరేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ SE. ఇన్ కేస్ ఐఫోన్ కావాలి అనుకుంటే ఐఫోన్ SE తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 2020 మోడల్, ఎందుకంటే మీరు 7+8 కానీ 8 సిరీస్ కానీ అవి ఏమైనా ప్రిఫర్ చేసే బదులు ఐఫోన్ SE ప్రిఫర్ చేయండి, అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 7-8 సిరీస్ అన్న చాలా ఓల్డ్. సో ఇప్పుడు ఐఫోన్ SE వచ్చేసరికి 2020 మోడల్ ఇయర్ లాంచ్ అయింది కాబట్టి మీకు 5 ఇయర్స్ ఈజీగా, 4 to 5 ఇయర్స్ ఈజీగా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. కాకపోతే స్క్రీన్ సైజ్ వచ్చేసి 4.7 ఇంచ్, అది కొంచెం మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే ప్రొసెసర్ వచ్చేసరికి బీస్ట్, ఎందుకంటే కొత్త ప్రొసెసర్ కాబట్టి A13 Bionic చిప్. అండ్ పోకో M2 దేనికన్నా బెటర్ ప్రిఫర్ రియల్మీ నార్జో సిరీస్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇక C11 2GB ర్యామ్ అంటే చాలా వేస్ట్ నన్ను అడిగితే. సో బెటర్ గో ఫర్ పోకో, 1000 ఎక్స్ట్రా అయినా సరే. అంటే 2GB ర్యామ్తో ఈ రోజుల్లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. అండ్ నెక్స్ట్ C12 ఉంది, G35 ప్రొసెసర్తో అయితే వస్తుంది. పోకో C3 వచ్చేసి అది కూడా G35, అంటే ఇంకో 500 ఎక్స్ట్రా పే చేస్తే చెయ్యొచ్చు. జస్ట్ కేవలం దేనికంటే ఒక 1000 mAh బ్యాటరీ, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అది వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ రియల్లీ నార్జో 20 Pro బెస్ట్, ఇంకో 1000 ఎక్స్ట్రా వేసుకొని నార్జో 20 Pro అయితే ప్రిఫర్ చేయండి. పోకో M2 Pro 720G, ఇది కూడా మంచి ఆప్షనే, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు పోకో M2 Pro. అండ్ ఐఫోన్ XR 38,000కి ఐఫోన్ XR తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు అంటే ఇన్ కేస్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా కావాలి అనుకుంటే ఒక 10,000 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తానంటే ఐఫోన్ 11 అయితే వచ్చేస్తుంది మనకి, 64GB మోడల్ అమెజాన్లో అయితే ఉంది. సో అదైతే ప్రిఫర్ చేయొచ్చు. లేదు సరిపోతుంది నాకు ఇది అనుకుంటే ఇది బాగానే ఉంటుంది, 6.1 ఇంచ్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి నార్జో 20A కావాలంటే 20A తీసుకోవచ్చు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 665 వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అలా అయితే మీకు బెటర్ ఈ రియల్మీ C12 ప్రిఫర్ చేసే బదులు 20A తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే 665 ప్రొసెసర్. అండ్ ఇవన్నీ 20 Pro ఇవన్నీ మామూలు పెద్ద ఆఫర్స్ ఏం కాదు, తీసుకోవడం కూడా 20 Pro బాగానే ఉంటుంది. రియల్మీ 7 సిరీస్ కానీ రెడ్మీ నోట్ సిరీస్ కానీ బదులు రియల్మీ 20 Pro బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే G95 అయితే వస్తుంది, 65W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది, బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు కూడా. అండ్ ఇది Samsung S20 Plus ది బెస్ట్ ఆప్షన్, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ప్రిఫర్ చేయడానికి. సామ్సంగ్ ఫోన్ S సిరీస్ కావాలనుకుంటే 50,000 పెడితే, ఎందుకంటే ఇది రీసెంట్గా అంటే ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతుంది జనరేషన్ S సిరీస్. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, ఫ్లాగ్షిప్ అండ్ హై ఎండ్ కూడా ఇది 8GB ర్యామ్తో వస్తుంది. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సామ్సంగ్ ఫోన్ కావాలి అనుకుంటే. కాకపోతే ఏంటంటే ఇది ఎగ్జినోస్ ప్రొసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ అయితే రాదు. అంటే మీకు వన్ ప్లస్ ఇవన్నీ ఉన్నంత ఫాస్ట్ అయితే ఉండదు. సో సరిపోతుంది ఫాస్ట్ అయితే. కాకపోతే మీకు గేమింగ్ ఎక్కువ ప్రయారిటీ అయితే మాత్రం వన్ ప్లస్ బాగుంటుంది, ఎందుకంటే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అయితే గేమింగ్ అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ అయితే ప్రిఫర్ చేయండి. పోకో S3 కూడా ప్రిఫర్ చేయొచ్చు, స్నాప్డ్రాగన్ 732G వస్తుంది. కాకపోతే ఇది IPS LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే కాదు. ప్రిఫర్ చేయాలంటే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఇది కూడా బాగానే ఉంటుంది. ఒప్పో A52 అయితే ప్రిఫర్ చేయొద్దు, అది వేస్ట్ మొబైల్. అక్కడ ఇక రియల్మీకి వెళ్ళిపోండి, రియల్మీ నార్జోకి వెళ్ళిపోండి, నార్జో సిరీస్కి వెళ్ళిపోండి బెటర్. లేదా పోకో M2 అయినా బాగానే ఉంటుంది. 7 Pro కూడా బాగానే ఉంటుంది, కానీ బట్ ఏంటంటే ప్రొసెసర్ వచ్చేసరికి జస్ట్ 720G. సో ఏంటంటే 720G అనేది కొంచెం లో ఎండ్, అంటే ప్రజెంట్ ఆ ప్రైస్ రేంజ్కి మనం 730G మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం, కాకపోతే 720Gతో వస్తుంది అది. కాకపోతే ఏంటంటే సూపర్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది, 65W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది, ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఐఫోన్ 11 Pro ది బెస్ట్ తీసుకోవాలనుకుంటే. ఏంది ఈ ప్రైస్కి మీకు కావాలంటే ఐఫోన్ రీసెంట్గా లాంచ్ అయిన 12 సిరీస్లో ఐఫోన్ 12 అయితే వస్తుంది ఈ ప్రైస్కి. కాకపోతే ఏంటంటే అది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఒక డ్యూయల్ కెమెరా సెటప్ వద్దు అనుకుంటే ఇది తీసుకోవచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్ వద్దు అనుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో తీసుకోవచ్చు, డ్యూయల్ కెమెరా వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రొసెసర్ వచ్చేసరికి దానికి దీనికి చాలా వేరియేషన్ అయితే ఉంది. ప్రొసెసర్ ఒక జనరేషన్ వేరియేషన్ అయితే ఉంది ప్రొసెసర్.
ఇది కూడా ఎనీవే ఇది కూడా మంచి డీలే తీసుకోవాలనుకుంటే, ఐఫోన్స్ తీసుకోవాలనుకుంటే. వివో ఈ ఫోన్స్ అన్ని వేస్ట్, చిల్లర ఫోన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ పే చేస్తారు. వాటి ప్రైస్ కన్నా వాటికి ఉన్న స్పెక్స్ కన్నా మీరైతే చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. వివో కానీ ఒప్పో కానీ ఈ సిరీస్, వివో వి సిరీస్, ఒప్పో ఎఫ్ సిరీస్ ఉంటాయి కదా వాటికైతే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లడ్డు. ఇది కానీ దొరికితే మాత్రం అస్సలు వదలకండి. ఇది బెస్ట్ ఫోన్, స్నాప్డ్రాగన్ 885. ఇది కూడా ఎల్జీ, ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. ఇది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు డ్యూయల్ డిస్ప్లేతోని. ది బెస్ట్ ఫోన్ ఇది. అండ్ ఇది వచ్చేసి రియల్మీ 7i. రియల్మీ నాట్స్లోకి వెళ్ళిపోండి, 7i వద్దు, బెటర్. పిక్సెల్ 4a. ఇన్ కేస్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే పిక్సెల్ 4aకి అయితే ప్రిఫర్ చేయండి. కాకపోతే ఇది గూగుల్ ఫోన్ కావాలి, ప్యూర్ ఆండ్రాయిడ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు 30,000కి. అండ్ F41 శాంసంగ్ ఫోన్ కావాలి ఇంట్లో వాళ్ళకి అని అనుకుంటే, అంటే గేమింగ్ ఆడకుండా మూవీస్ ఎక్కువ చూస్తాం, ఒక బ్రాండెడ్ శాంసంగ్ ఫోన్ కావాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. అది బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ బ్యాకప్, రీసెంట్గా లాంచ్ అయింది అది. అండ్ ఇవన్నీ నార్మల్ రెగ్యులర్గా ఉన్న మొబైల్స్ ఇవన్నీ. రియల్మీ 6, మోటోరోలా వన్ ఫ్యూజన్, ఇవన్నీ బాగా ఓల్డ్వి, ఇవైతే ఏం ప్రిఫర్ చేయొద్దు. పోకో X2 వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ, పోకో X2 120Hz IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది ప్రొసెసర్ వచ్చేసరికి 730G. పోకో X2 కన్నా ఇంకో 500 వేసుకుంటే పోకో X3 వచ్చేస్తుంది. అదే ప్రిఫర్ చేయండి, అది బాగుంటుంది దీనికన్నా. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 730G, అది స్నాప్డ్రాగన్ 732G. సో అదైతే బెస్ట్ మీకు. అండ్ రాక్ ఫోన్ 3, ఒకవేళ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం రాక్ ఫోన్ అయితే ప్రిఫర్ చేయొద్దు, బెటర్ గో ఫర్ ఐఫోన్. ఇన్ కేస్ ఆండ్రాయిడే కావాలనుకుంటే ఓకే, ప్రిఫర్ చేయొచ్చు రాక్ ఫోన్ 3 కూడా. అండ్ ఇది వచ్చేసి ఐక్యూ ప్రిఫర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు 865. కాకపోతే 5G ఉండదు. 5Gతో కావాలనుకుంటే ఇగో రియల్మీ X50 Pro, దానికి దీనికి 7000 అయితే వేరియేషన్ ఉంది. అండ్ రియల్మీ X3 ఇది కూడా బాగానే ఉంటుంది, 855 ప్లస్ ప్రొసెసర్తోని. ఇది మంచి ఫోన్ ఇది కూడా, ఎందుకంటే గేమింగ్కి బాగానే ఉంటుంది ఇది. కాకపోతే కొంచెం ఓల్డ్ ఫోన్, పాత ఫోన్ ఇది. అండ్ ఇవన్నీ బాగా హై ఎండ్ ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్, మోటో 80, యాజర్ ఇవన్నీ. అండ్ ఒప్పో రెనో 2 సిరీస్ వద్దు మనకి, ఓల్డ్ సిరీస్ అది. రియల్మీ K20 ఇదైతే అస్సలు వద్దు, ఇది చాలా వేస్ట్ మొబైల్ ఇదైతే. K20 Pro బెస్ట్ దానికన్నా, ఎందుకంటే 855 వస్తుంది. బెటర్ 855 తీసుకునే బదులు రియల్మీ X3కి అయితే వెళ్ళిపోండి, రియల్మీ X3కి, అది బెస్ట్ మీకు. అండ్ ఇవన్నీ చిల్లర ఫోన్స్, ఇవన్నీ టెక్నో ఇవన్నీ బా చిల్లర ఇదంతా. సో ఇంతే ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే. అండ్ నెక్స్ట్ అమెజాన్ వచ్చేసి, సో అమెజాన్లో ది క్రేజీ డీల్ అయితే ఇదే. iPhone 11 48,000 అయితే పడింది. బేస్ మోడల్ ఇది 64GB. అదే 128 వచ్చేసరికి 53 to 55 అయితే ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే. సో క్రేజీ డీల్ అయితే ఇది. ఐఫోన్ కావాలనుకుంటే ది బెస్ట్ డీల్ తీసుకోవడం, ఎందుకంటే iPhone 12 mini లాంచ్ అయ్యింది కదా. అండ్ రెడ్మీ Note 9 Pro, దీని బదులు రియల్మీ Narzo 20 Pro బెస్ట్. M31s ఇది బాగానే ఉంటుంది. సో కెమెరా ఇది 64 MP కెమెరా ఉంటుంది. M31 తీసుకుంటే M31 తీసుకోవచ్చు, దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కాకపోతే మెయిన్ కెమెరా చేంజ్ అయింది. రెండిట్లోనూ 6000 mAh బ్యాటరీసే, 2 9611 ప్రొసెసర్సే. అండ్ Note 9 దీని బదులు బెటర్ గో ఫర్ రియల్మీ ప్రిఫర్ చేయండి. Note 9 సిరీస్ అన్నీ ఇప్పుడు ఇంకా రియల్మీ ప్రిఫర్ చేయడం బెస్ట్, నార్జో సిరీస్. అండ్ M21 AMOLED స్క్రీన్ కావాలి అనుకుంటే జస్ట్ శాంసంగ్ మొబైల్ కావాలనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఒకళ్ళు వీడియోస్ అవి ఎక్కువ చూసిన వాళ్ళకైతే AMOLED స్క్రీన్ చాలా బాగుంటుంది. 70 Pro అయితే ప్రిఫర్ చేయొద్దు నన్ను, ఎందుకంటే ఒక జనరేషన్ ఓల్డ్. నాకు తెలిసి OnePlus 8 సిరీస్ అయితే ప్రిఫర్ చేయండి. S10 సిరీస్ S10 సిరీస్ అనేది చాలా ఓల్డ్, 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని బదులు ఇంకో 10,000 ఎలాగోలాగా అరేంజ్ చేసుకొని 20,000 ఎక్స్ట్రా వేసుకొని బెస్ట్ S20 ప్లస్ S20 సిరీస్లో హై ఎండ్ వచ్చేస్తుంది, హై ఎండ్ ఫ్లాగ్షిప్ వచ్చేస్తుంది. సో ఇది 40,000కి S10 సిరీస్ ఇంకా ప్రిఫర్ చేయడం అయితే చాలా వేస్ట్. ఇంకా M21 అంటే అది, ఇవన్నీ అసలు వేస్ట్ మొబైల్స్, ఇవి అసలు ప్రిఫర్ చేయకండి, దరిదాపులోకి వెళ్ళకండి. సామ్సంగ్ గెలాక్సీ A51 ఇది కూడా 9611 ప్రొసెసర్తో వస్తుంది. 23,000 అంటే చాలా ఎక్కువ. సామ్సంగ్ ఫోన్స్ ఏమైనా సరే చాలా ఎక్కువ మీరు స్పెండ్ చేస్తారు. M31 సిరీస్ మళ్ళీ పర్లేదు, కానీ M31s కాదు, కానీ M31 పర్లేదు 15,000కి, ఎందుకంటే డిస్ప్లే కాటికి ఇవ్వచ్చు. బట్ A51కి వచ్చేసరికి చాలా ఎక్కువ పే చేస్తారు, అది ఆ ప్రైస్ వర్త్ అయితే కాదు. అండ్ Note 10 Lite కూడా ప్రిఫర్ చేయాలంటే చేయొచ్చు. నా 40,000 38,000 ఉంది.
నోట్ 10 లైట్ ఎస్ పెన్ కావాలనుకుంటే 30,000-40,000 లోపు ఇది బెస్ట్ ఆప్షన్. వివో X54 గింబల్ అయితే ఉంటుంది ఇందులో. సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్ వచ్చేసరికి 45,000 అయితే ఉంది. దయచేసి ప్రిఫర్ చేయద్దు S10 ప్లస్ మాత్రం, ఎందుకంటే ఇంకో 5,000 వేసుకుంటే నోట్ 20 ప్లస్ అయితే వచ్చేస్తుంది మనకి ఫ్లిప్కార్ట్లో. సో అది ప్రిఫర్ చేయడం బెస్ట్. నెక్స్ట్ వన్ ప్లస్ టీవీ అయితే ఏదో పెట్టాడు, 43 ఇంచెస్ వై సిరీస్. ఇది ఫుల్ హెచ్ డిస్ప్లే. సో 24,000 ఫుల్ హెచ్ డిస్ప్లేస్ అనేది, ఇంకా దాని బదులు ఎంఐ అయితే మన 4K వచ్చేస్తుంది. ఎంఐ కానీ మోటో వచ్చింది, వియో కూడా వియోలో బోల్డ్ అని ఉన్నాయి అదే ప్రైస్ రేంజ్కి 4K డిస్ప్లేస్తోని. సో అవి ప్రిఫర్ చేయడం బెస్ట్. ఇన్ కేస్ వన్ ప్లస్ టీవీయే కావాలనుకుంటే ప్రిఫర్ చేయండి. బట్ నన్ను అడిగితే 4K డిస్ప్లే వచ్చేస్తుంది. 43 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే మీకు అంత బాగో. 32 ఇంచెస్ ఫుల్ హెచ్ సరిపోతుంది, కానీ 43 4K ఉంటే బెస్ట్. అండ్ ఇది అసలు క్రేజీ డీల్. కాకపోతే అంటే చాలా అట్రాక్టివ్ ఇదైతే, ఎందుకంటే ఫ్రంట్ లోడ్ 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ జస్ట్ 18,500. కాకపోతే బ్రాండ్ వచ్చేసి అమెజాన్ ఓన్ బ్రాండ్, అమెజాన్ బేసిక్స్ అని. ప్రిఫర్ చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఏంటంటే దాని గురించి నాకైతే అసలు ఐడియా లేదు అమెజాన్ బేసిక్స్ ప్రోడక్ట్స్ ఎలాగ ఉంటాయని. బెటర్ నాని ప్రభాకర్ ఛానల్ ఉంది కదా, టెక్నాలజీకి ఇన్ తెలుగు, అందులోనైతే రివ్యూ అయితే పోస్ట్ చేశాడు. నాని అన్న ఒకసారి కావాలంటే చెక్ చేయండి అందులో. కాకపోతే తీసుకుంటానంటే 18,500కి 7 kg ఫుల్ ఆటోమేటిక్ అనేది చాలా క్రేజీ. అది చాలా తక్కువ ప్రైజెస్ ఫుల్లీ ఆటోమేటిక్, ఎందుకంటే టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ కావాలంటే ఆ ప్రైస్ ఉంది. సో ఈ అమెజాన్ ఈ ప్రొడక్ట్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఈకో సిరీస్. సో అమెజాన్ ఈకో సిరీస్ కావాలనుకుంటే ఈకో డాట్ కావాలని ప్రిఫర్ చేసి, దాని బదులు ఇదేదో బాగుంది కదా, జస్ట్ 50 రూపీస్ వేరియేషన్ జస్ట్. సో ఇది ప్రిఫర్ చేస్తానంటే ప్రిఫర్ చేయండి. స్మార్ట్ బల్బ్ విత్ స్మార్ట్ స్పీకర్ విత్ స్మార్ట్ బల్బ్, ఇది ప్రిఫర్ చేయండి, బాగుంది. అండ్ 5 స్టిక్ లైట్ వచ్చేసి 2499 పెడతాడేమో అనుకుంటున్నా, లైట్ వెర్షన్. అంటే ఇది ఫుల్ హెచ్డీ 4K సపోర్ట్ అయితే ఉండదు అనుకుంటా, జస్ట్ హెచ్డీ క్వాలిటీ, 4K సపోర్ట్ అయితే ఉండదు ఇది. మీకు ఈకో డాట్ ఎల్ఈడి డిస్ప్లే కావాలనుకుంటే ఇంకొక 500 అయితే ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా డిస్ప్లే అయితే ఉంటుంది. జస్ట్ టైం అలా డిస్ప్లే చేస్తుంది అంతే. ఆ డిస్ప్లే జస్ట్ మీరు 500 ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు అంతే, సింప్లీ. అండ్ నెక్స్ట్ మిగతావన్నీ ఈకో ప్లస్ 7,500. ఈకో స్టూడియో వచ్చేసరికి ఇది పెద్ద స్పీకర్, అంటే హై ఎండ్ స్పీకర్ అది అంతే. అమెజాన్ బేసిక్స్ తాల ప్రొడక్ట్స్ అయితే. అండ్ గైస్, ఇప్పుడు ఇన్ కేస్ మీరు అమెజాన్లో ఏమైనా కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ యూస్ చేసుకుంటే ఎంత కొంత ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సో గైస్, ఇవి ఆఫర్స్ అయితే. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో LG G8 థింక్ చిన్న రివ్యూ లాంటిది అయితే పోస్ట్ చేస్తాను. అంటే రివ్యూ కాదు, జస్ట్ ఒపీనియన్, దాని యొక్క ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే పోస్ట్ చేస్తాను ఒక వీడియో. సో అది మీకు వీడియో ఎండింగ్లో వదిలేస్తున్నాను, చూడండి అది కూడా. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఆల్సో.